నెల్లూరు జిల్లా వాసుల కాశీ యాత్ర విషాదంగా మారింది. ఔరంగాబాద్ వద్ద యాత్రికులతో వెళుతున్న బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 3 స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా మరొక 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆత్మకూరు, సంగం, దుత్తలూరు మండలాలకు చెందిన వ్యక్తులు ఈ నెల 1వ తేదీన పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరారు. మృతుల్లో 2 సంగానికి చెందినవారు, ఒక మహిళ ఆత్మకూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ये रात तकरीबन 12:15 की घटना है। ओवरटेक करने में ये बस एक खड़ी गाड़ी में मार दी है, जिसमें तकरीबन 3 जन स्पॉट डेथ हुए हैं और 10 से 12 आदमी घायल हुए हैं। ये घटना कहाँ पर हुई है? ये घटना देव मोड़ अतिथि होटल के थोड़ा आगे हुआ। ये लोग कहाँ से बस आ रहे थे? बोध गया से, इन लोग टूरिस्ट हैं, बोध गया से घूम के इन लोग जाने वाले थे आपको बनारस। సోమవారం రోజు సాయంత్రం 4 వరకు నుంచి ఇక్కడి నుంచి బయలుదేరారు. సంఘానికి ఆటోలో అక్కడి నుంచి బస్సుకి వెళ్ళేది అన్నారు. మా అమ్మ వెళ్ళారు ఇక్కడ నుంచి మొత్తం 8 మంది వెళ్ళారు. ఫోన్లు అట్లా గుడికి వెళ్ళేటప్పుడు స్విచ్ ఆపుతున్నాము, ఫోన్ చేయొద్దు అనేసి చెప్పారు వాళ్ళు. ఫోన్ ఎప్పుడో వాళ్ళు ఖాళీ తీసుకొని ఫోన్ చేస్తాను నిన్న ఉదయం ఫోన్ చేశారు వాళ్ళే. ఇక్కడ నుంచి మా ఊరు నుంచి 1వ తారీఖు 8 మంది టూర్కి పోయారు. ఇక్కడ బస్సు ఎక్కడి నుంచి అంటే సంగం నుంచి టూర్కి అయోధ్యకి పోయారు. అక్కడ ఏంటంటే ఇక్కడ రైత్రి యాక్సిడెంట్ అయిందని మాకు తెలిసింది. సుబ్రతమ్మ అనే ఆమెకి చిన్న కంటికాడ దెబ్బ తగిలిందంట. ఆమెను హాస్పిటల్లో చేర్చారంట. ఇంకుండే మా వాళ్ళు 7 మంది ఉన్నారు. వాళ్ళని సపరేట్గా ఉండరంట. వాళ్ళకి సేఫ్టీగా మా ఊరికి చేర్చాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఎవరు మాకు ఇప్పటికి దాకా రైతు నుంచి మాకు ఎక్కడికి ఎవరు చెప్పడం కూడా చెప్పలేదు. అది ఏ శాఖ కూడా వచ్చి ఏం జరిగింది ఎక్కడ కూడా చెప్పలేదు మాకు. 1వ తారీఖు మా ఊరిని ఇంకా అయోధ్య పోవాలని 8 మంది బయలుదేరిపోయారు. మా భార్య పేరు శాంతమ్మ. పోయేటప్పుడు అయోధ్యలో ముందు యువతల యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చేది. మళ్ళీ మేము ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే మాకు ఇబ్బంది లేదు, మాకు 8 మందికి కాకపోతే మా ఊర్లో మా భార్య తోటి పోయిన వాళ్ళ సూరత్తమ్మకి ఒక 3 కుటుంబం పడ్డాయని తెలియపరిచారు. ఇంకా సేవగా ఉన్నామన్నారు. ఇంతవరకు మాకు పోలీస్ శాఖ వారు కానీ ఎవరు కానీ మాకు స్పందించలేదు. మా గ్రామం నుంచి 1వ తేదీ కాశీ యాత్రకి వెళ్ళినటువంటి వాళ్ళలో మొత్తం 8 మంది మహిళలే ఉన్నారు. వారిని క్షేమంగా మా గ్రామానికి తీసుకురావాలి. అక్కడ బీహార్ దగ్గర యాక్సిడెంట్ అయినది తెలిసింది. వాళ్ళలో ఒకరికి గాయాలంట. ఆ గాయాలైన వాళ్ళతోటి మాట్లాడాము. కానీ ఇక్కడున్న నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించి వాళ్ళని క్షేమంగా మా గ్రామానికి చేరవేయవలసినదిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ నెల 1వ తారీఖు మా గ్రామం నుంచి 8 మంది భక్తులు అయోధ్య, వారణాసి యాత్రలకు బయలుదేరడం జరిగింది. గత రాత్రి బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో మా గ్రామానికి చెందిన భక్తులలో 2కి స్వల్ప గాయాలు జరిగాయి. మా విన్నపం ఏమనగా దీనిని ప్రభుత్వం చొరవ తీసుకు